14,000కే 7 ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం, అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు యాత్ర. పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ టూరిజం మంచి శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజ్ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న పర్యాటకులు 1 కాదు 2 కాదు ఏకంగా 7 ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయం, త్రివేంద్రంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం, తిరుచులోని శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం చూడొచ్చు. దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరుతో ఈ టూర్ ప్యాకేజ్ అందుబాటులో ఉంది. ఇది 8 రోజులు 7 రాత్రుల పాటు ఉంటుంది. ఫిబ్రవరి 21న టూర్ ప్రారంభమవుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్లో యాత్ర కొనసాగుతుంది. రైల్లో మొత్తం 705 బెర్తులుంటాయి. ఇందులో స్లీపర్ 237, థర్డ్ ఏసీ 416, సెకండ్ ఏసీ 52 బెర్తులుంటాయి. మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్లో ట్రైన్ బయలుదేరుతుంది. ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న పర్యాటకులు జనగాం, కాజిపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మదిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్స్లో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. రెండో రోజు ఉదయం తిరువన్నామలై రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత అరుణాచల ఆలయంలో దర్శనం ఉంటుంది. సాయంత్రం తిరువన్నామలై నుంచి రామేశ్వరం రైల్లో బయలుదేరాలి. మూడో రోజు ఉదయం కుడల్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రామేశ్వరం రోడ్డు మార్గంలో వెళ్ళాలి. హోటల్లో చెకిన్ అయిన తర్వాత రామేశ్వరంలో స్థానిక ఆలయాలు చూడొచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి. 4వ రోజు రామేశ్వరం నుంచి మధురై బయలుదేరాలి. సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి బయలుదేరాల్సి ఉంటుంది. 5వ రోజు ఉదయం కన్యాకుమారి చేరుకుంటారు. రాక్ మెమోరియల్, గాంధీ మండప్, సన్సెట్ పాయింట్ చూడొచ్చు. ఇక రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి. 6వ రోజు కన్యాకుమారి నుంచి త్రివేంద్రం బయలుదేరాలి. తిరువనంతపురం నుంచి శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి తీసుకెళ్తారు. కోవల్ బీచ్ కూడా చూడొచ్చు. 7వ రోజు శ్రీరంగం ఆలయం చూడొచ్చు. లంచ్ తర్వాత తంజావూరు బయలుదేరాలి. అక్కడ బృహదీశ్వర ఆలయం చూడొచ్చు. అక్కడి నుంచి తిరుగు పయనం మొదలవుతుంది. తంజావూరు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కితే 8వ రోజు మీ గమ్యస్థానానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజ్ ధర చూస్తే ఎకానమీ ప్యాకేజ్ వచ్చేసి 14,700, స్టాండర్డ్ ధర వచ్చేసి 22,300. ఇక కంఫర్ట్ ప్యాకేజ్ విషయానికి వస్తే 28,700. భారత్ గౌరవ్ ట్రైన్ స్కీమ్ ద్వారా రైల్ టూరిజంను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే 33% కన్సెషన్ ఇస్తోంది. టూర్ ప్యాకేజ్లో ఎకానమీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది. నాన్ ఏసీ గదుల్లో బస ఉంటుంది. స్టాండర్డ్ థర్డ్ ఏసీ ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్ అయితే